ఎన్నికల కోడ్ ముగియటంతో తెలంగాణ ప్రభుత్వం పాలనపై దృష్టి సారించింది. గత 3 నెలలుగా పెండింగ్ లో ఉన్న అంశాలపై ప్రాధాన్యతల ఆధారంగా ఒక్కొక్క దాని మీద ముఖ్యమంత్రి మంత్రులు దృష్టి సారిస్తున్నారు. సామాన్యులు తమ సమస్యలను చెప్పుకునేందుకు ఉద్దేశించిన ప్రజావాణి కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించారు. విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో గతంలో వాయిదా పడిన టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ఫైల్ను 1-2 రోజుల్లో సీఎం క్లియర్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సామాన్యులకు మెరుగైన సేవలు అందించేందుకు 5,000కు పైగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. అలాగే రైతు రుణమాఫీ, ధరణి వంటి అంశాలతో పాటు 850 కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని రోడ్ల నిర్మాణం, రేషన్ షాపుల ద్వారా నిత్యావసరాల సరఫరా వంటి ప్రాధాన్యత అంశాలపై ప్రభుత్వం వడివడిగా నిర్ణయాలు తీసుకోనుంది. రేవంత్ రెడ్డి సీఎం కాగానే ప్రజలు తమ సమస్యలు నేరుగా ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గతంలో కేసీఆర్ అధికారిక నివాసంగా ఉన్న ప్రగతి భవన్ను ప్రజలకు అంకితం చేస్తూ దానికి జ్యోతి బాపులే పేరు పెట్టి ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజలు నేరుగా తమ సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పించారు. కోడ్ కారణంగా తిరిగి ఈ కార్యక్రమం శుక్రవారం నుంచి మొదలైంది. పెద్ద సంఖ్యలో ప్రజలు క్యూలు కట్టి తమ సమస్యలను అర్జీల రూపంలో అధికారులకు అందిస్తున్నారు. ప్రజావాణి కార్యక్రమానికి ఇన్ఛార్జిగా రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి వ్యవహరిస్తున్నారు. జూన్ 12న విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో ప్రభుత్వ టీచర్లు పదోన్నతులు, బదిలీలకు నోటిఫికేషన్ జారీ చేసింది. విద్యాశాఖ ముఖ్యమంత్రి వద్దే ఉండటంతో ఇప్పటికే అధికారుల బదిలీలు, ప్రమోషన్ల ఫైల్ను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపడం, శుక్రవారం దానికి ఆమోద ముద్ర పడటంతో స్కెడ్యూల్ విడుదలైంది. ఇక నిజానికి 2023 ఆగస్టు, సెప్టెంబర్ నెలలోనే బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా పదోన్నతుల విషయంలో టెట్ నిబంధన తప్పనిసరి అంటూ హైకోర్టు తీర్పు రావడం, జీవో 317 కారణంగా ఇతర జిల్లాల టీచర్లు రాజధాని పరిధిలోని రంగారెడ్డి జిల్లాకే రావడం ఎక్కువ కావడంతో స్థానికులమైన తమకు నష్టం జరుగుతోందని ఇక్కడి టీచర్లు హైకోర్టును ఆశ్రయించడంతో అప్పట్లో ఈ బదిలీల, ప్రమోషన్ల ప్రక్రియ అరకొరగా జరిగింది. తీర్పు వచ్చే నాటికి వివాదం లేని బదిలీలు, ప్రమోషన్లు మాత్రం పూర్తయ్యాయి. అసంపూర్తిగా మిగిలిన ఈ ప్రక్రియను 2 రోజుల్లో ఆరంభించి పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో 6,000 మంది సెకండ్ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందనుండగా 2,400 మంది హెడ్ మాస్టర్లు కానున్నారు. గతంలో హైకోర్టు ఇచ్చిన మరో తీర్పును అనుసరించి 8,630 మంది భాషా పండితులకు, 1,819 మంది పీఈడీలకు కూడా ఈసారి స్కూల్ అసిస్టెంట్లు కానున్నారు. వైద్య విధాన పరిషత్ ప్రజారోగ్య శాఖలో 5,348 ఉద్యోగాలను భర్తీ చేయాలని 2.5 నెలల క్రితమే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించగా ఈ ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతి కూడా లభించింది. అయితే కోడ్ కారణంగా ఇది నిలిచిపోయింది. వైద్య ఆరోగ్య సేవలు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా పోస్టుల భర్తీ కానున్నాయి. కొత్త వైద్య కళాశాలలు రావడంతో పాటు వైద్య ఆరోగ్య సేవలు జాప్యం లేకుండా పూర్తి స్థాయిలో అందించాలని జాతీయ వైద్య మండలి నిబంధనలు కఠినతరం చేయడంతో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మొత్తం ఉద్యోగాల్లో 3,235 పోస్టులు వైద్య విద్య డైరెక్టరేట్ పరిధిలో ఉండగా మిగిలిన 2,113 ఉద్యోగాలు ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, వైద్య విధాన పరిషత్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, ఔషధ నియంత్రణ, ఆయుష్, ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి పరిధిలో ఉన్నాయి. వీటిలో 1,610 వైద్యుల పోస్టులు, 596 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, 1,014 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, 764 ల్యాబ్ టెక్నీషియన్, 191 ఫార్మసిస్టులు, 85 ఏఎన్ఎంల పోస్టులున్నాయి. ఇక
ఆగస్టులోగా ఒకేసారి రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే దిశగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో సుమారు 30 లక్షల మందికి పైగా రుణమాఫీ చేయాల్సి ఉండగా సగటున దీనికి 35,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని ప్రభుత్వం ఇప్పటికే ఒక అంచనాకు వచ్చింది. రాష్ట్ర ఆర్థిక శాఖ ఇప్పటికే తమ ఆలోచనను ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకురావడమే గాక రుణమాఫీ కార్పొరేషన్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. ముందుగా బ్యాంకులను ఒప్పించి వారి రుణాలను ప్రభుత్వ ఖాతాకు బదలాయించి బ్యాంకుల నుంచి రుణమాఫీకి సరిపడా మొత్తాన్ని తీసుకుని ఆ బాకీని వడ్డీతో సహా నెలవారీ కిస్తీలుగా కట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. రైట్ ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ అందిస్తారు. విక్రాంత్, స్వాతి, మొత్తానికి 3 నెలల పాటు కూడా ఇటు పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కూడా ఎన్నికల కోడ్ ఇటీవలే ముగిసిన నేపథ్యంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పాలనపైనే దృష్టి సారించింది. ప్రధానంగా మొదటగా మాత్రం ఇప్పటికీ ఇంకా ఆదిలాబాద్, నిజామాబాద్ కి సంబంధించి ఉమ్మడి రంగారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి కూడా మంత్రివర్గంలో స్థానం లేనందున మంత్రివర్గ కూర్పు మాత్రం ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఢిల్లీలో కూడా ఏఐసిసి అగ్రనేతలతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా భేటీ అయ్యారు. ప్రధానంగా మంత్రివర్గ విస్తరణ మాత్రం ఉండబోతా ఉంది. పెద్ద ఎత్తున దీనికి లాబింగ్ కూడా ఎమ్మెల్యేలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి మంత్రివర్గన అతి త్వరలో ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. ఆ తర్వాత పూర్తిగా పాలనపై దృష్టి పెట్టనున్నారు. మరోవైపు పార్టీకి సంబంధించి కూడా పిసిసి అధ్యక్షుడిగా 3 సంవత్సరాల నుంచి కూడా రేవంత్ రెడ్డి ఉంటూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయిన తర్వాత కూడా పార్లమెంట్ ఎన్నికల ఉన్న నేపథ్యంలోనే కొనసాగిస్తారన్నారు. ఈ నెల చివరిలోగా కొత్త పిసిసి అధ్యక్షుడు మాత్రం రాబోతా ఉన్నారు. ఇదిలా ఉంటే ఎన్నికలకు ముందు ఎన్నికలకు ముందు కూడా అనేక హామీలు ఇచ్చింది. ఆ హామీలు కూడా ఇప్పటికే కొన్ని అమలు చేస్తా ఉంది. రైతులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, వంట గ్యాస్ 500 రూపాయలకు కావచ్చు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కావచ్చు, ఇవన్నీ అమలు అవుతా ఉన్నాయి. ఆరోగ్యశ్రీకి సంబంధించి 10 లక్షల పెంపు కావచ్చు, ఇవన్నీ అమలు అవుతా ఉన్నాయి. ఇంకా అమలు కావాల్సిన హామీలు చాలా ఉన్నాయి. ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చిన నేపథ్యంలో కూడా ఆ హామీలను నెరవేర్చేందుకు మాత్రం సమయం సరిపోలేదు. ఆ నెరవేర్చే లోపే పార్లమెంటు ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిగా మాత్రం ఇప్పటికీ ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో మిగతా హామీలపైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులో భాగంగానే పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలపై మాత్రం రివ్యూ చేసుకుంటా ఉన్నారు ప్రతి ఒక్క మంత్రి కూడా. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఎన్నికల కోడ్ వల్ల నిలిచిపోయినటువంటి ప్రజావాణి కూడా మళ్ళీ పునరుద్ధరించారు. ప్రతి మంగళ శుక్రవారం కూడా ఈ ప్రజావాణి రాష్ట్ర నలుమూలల నుంచి ఎవరైనా వచ్చి తమ సమస్యను విన్నవించుకోవచ్చు. అది సత్వరం పరిష్కారం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తా ఉంది. మరోవైపు ఉద్యోగ అవకాశాలు ఇప్పటికే నిరుద్యోగులు పెద్ద ఎత్తున గత ప్రభుత్వంలో కూడా మోసపోయామని నిరుద్యోగులంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. నిరుద్యోగుల వల్లే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని రాష్ట్ర ప్రభుత్వం కూడా విశ్వసిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఉద్యోగాలు 30,000కు పైగా ఇచ్చినప్పటికీ మరికొన్ని ఉద్యోగ అవకాశాలు కూడా అతి త్వరలో జాబ్ క్యాలెండర్ కూడా ఏర్పాటు చేస్తామనేసి కూడా మంత్రులు కూడా ఇప్పటికే ప్రకటించారు. ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో కూడా త్వరలో జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇదిలా ఉంటే రైతులకు సంబంధించిన సంతోషకరమైన వార్త రైతు రుణమాఫీ. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేస్తాం. ప్రతి రైతుకు కూడా 2 లక్షల రూపాయల ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని అనేక సభలలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు కూడా ఖచ్చితంగా ఆగస్టు 15 లోపే రైతు రుణమాఫీ చేస్తామనే ధీమాతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇదే అలా ఉంటే ఉద్యోగులకు సంబంధించిన బదిలీలు కూడా అనేక సంవత్సరాలుగా కూడా నిలిచిపోయి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే ఉద్యోగులకు సంబంధించిన బదిలీలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చింది. బదిలీలకు సంబంధించి కూడా నిర్ణయం సత్వరం జరిగిపోతా ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు రైతు రుణమాఫీ కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ప్రజావాణితో సమస్యలు వినియోగించుకునే అవకాశం కావచ్చు, రైతు రుణమాఫీ, ఉద్యోగులకు సంబంధించిన ఇప్పటికే ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం కావచ్చు. అదేవిధంగా ధరణి వల్ల రాష్ట్రంలో రైతులు తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నారు. గత
రాష్ట్ర ప్రభుత్వం మీద. ఈ నేపథ్యంలోనే రైతులకు సంబంధించిన ధరణి కూడా ఇప్పటికే కమిటీ వేసి అనేక మార్లు ఇటు సచివాలయంలో కూడా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ధరణి కమిటీపై రివ్యూ చేశారు. ఇప్పటికే అనేక సమస్యలు కూడా రైతులకు సంబంధించిన సమస్యలు ఇప్పటికే సాల్వ్ అయినాయి. ఇంకా ధరణికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే అవకాశం కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించిన కమిటీ కూడా ఇప్పటికే అనేక మార్లు రాష్ట్రంలో అనేక రైతుల వద్దకు ఎంఆర్ఓ ఆఫీసులకు కూడా తిరిగి డేటా కూడా సంపాదించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అదే విధంగా మిగిలినటువంటి హామీలు 6 హామీలు ఏదైతే ఇచ్చారో ఆ 6 హామీలకు సంబంధించి కావచ్చు, రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే రోడ్లకు సంబంధించి కూడా ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, అదే విధంగా రేషన్ కార్డులు లేక కూడా దాదాపు 8 సంవత్సరాల నుంచి కూడా కొత్తగా పెళ్లైన వారు కావచ్చు, రేషన్ కార్డులో పేరు నమోదు లేని వారు కావచ్చు, కొత్తగా పుట్టినటువంటి వారు కావచ్చు, వారందరి పేర్లు కూడా రేషన్ కార్డులో లేని పరిస్థితి. కొత్త రేషన్ కార్డు కూడా రాక 8 సంవత్సరాల పైగా అవుతున్న నేపథ్యంలో కూడా అతి త్వరలో రేషన్ కార్డులు కూడా మంజూరు చేస్తామని ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇప్పటికే ప్రకటించారు. అదే విధంగా జీవో 317 కారణంగా కూడా టీచర్లకు ఏదైతే సమస్యలు ఉన్నాయో దానికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేశా ఉంది. అదే విధంగా వైద్య ఆరోగ్య సేవలకు సంబంధించి కూడా రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా కూడా ఇప్పటికే దాన్ని ఫుల్ఫిల్ చేస్తున్న సందర్భం కనిపిస్తా ఉంది. ఇప్పటికే అనేక కళాశాలలకు సంబంధించి అనేక ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన వాటిపై కూడా దృష్టి సారించింది. ఇటు పాఠశాలకు సంబంధించి అదేవిధంగా వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వానికి సంబంధించిన విద్యార్హత పెంపొందించే విధంగా కూడా మొత్తం అన్ని శాఖలకు సంబంధించి కావచ్చు, ప్రజా సమస్యలు కావచ్చు, రైతు సమస్యలు కావచ్చు, ఎన్నికల కోర్టు ముగిసిన నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున వీటిపై దృష్టి పెట్టే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.